కౌస్తుభాంశం ధరాది కుంభే పునర్వసూ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయ. అగాధ భగవద్భక్తి సిద్ధువైనటువంటి పన్నెత్తుల ఆళ్వారులలో కులశేఖర ఆళ్వార్లు చాలా ప్రసిద్ధి పొందినవారు. కులశేఖర పెరుమాళ్ అని కూడా వారికి పేరుంది. కేరళ దేశంలో వంజిక్కుళం అనేటువంటి దివ్యక్షేత్రంలో వీరు అవతరించారు. కౌస్తుభాంశం ధరాధీశం అనే కౌస్తుభం అనేటువంటి స్వామివారి యొక్క ఒక అద్భుతమైనటువంటి ఆభరణ విశేషం. కౌస్తుభాంశంగా అవతరించేటువంటి మహనీయులు కులశేఖర ఆళ్వార్లు. తమిళ మాసి నెల పునర్వసు నక్షత్రంలో అవతరించారు. కుంభే పునర్వసు అని వారి యొక్క తనియ. వారు రామచంద్రుల వారి యొక్క నిజమైనటువంటి భక్తులు. ఎల్లప్పుడూ కూడా రామభద్రుని స్మరిస్తూ ఉంటారు. అలాగే శ్రీరంగయాత్ర చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. అందువల్ల ఎల్లప్పుడూ కూడా వారు రంగయాత్ర దినే దినే అన్న రీతిగా వారు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా రంగయాత్ర చెయ్యాలని చెప్పేవారు. అది మాత్రం కాదు, భాగవతుల యందు అపరిమితమైనటువంటి భక్తి గలవారు. అటువంటి కులశేఖర ఆళ్వారులు మనకందరికీ కూడా ఎప్పుడూ ఒక భక్తి మార్గాన్ని ఉపదేశించే మహనీయులుగా ఆళ్వారుగా కీర్తించబడుతున్నారు. వారి యొక్క అద్భుతమైనటువంటి కృతి పెరుమాళ్ తిరుమొഴി అనేటువంటి 100 పాసురాలు. అందులో మొట్టమొదటగా క్రమంగా ఆదిశేషుని యొక్క అద్భుతమైనటువంటి స్వరూపాన్ని వర్ణించారు. అలాగే ఇప్పుడు మన తిరువేంకటముడయాళ్ళ యొక్క గర్భాలయాన్ని కులశేఖరప్పడి అంటున్నాం కదా. ఆ కులశేఖరప్పడికి కారణం వీరే అన్నమాట. అంటే షెడియాయ వల్విణహళ్ తీర్పుం తిరుమాలే நெடியானே வேங்கடவான் என் கோயிலின் வாசன் அடியாரும் வானவரம் அறம்பயிரம் கிடந்து எங்கம் படியாய் கிடந்து உன் పవడవాయి కాన్పేనే అనే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వేంచేసి ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను దర్శించుకుంటూ ఉండాలని, పడిగా ఉండాలని, ఒక గడపగా ఉండాలని కోరుకున్నారు. అటువంటి కులశేఖర ఆళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని మనం అందరం కూడా జరుపుకుంటాం. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆ దివ్య ప్రబంధాన్ని సేవాకాలం చేసి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.